కొంతమంది మేమే బాగా చేసినాం, తెలంగాణ రాకముందే బారా నుండి అని ఓడు, ఆటా నుండి అని ఓడు మాట్లాడుతుంటారు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇందాక మా దయాకరణ చెప్పినట్టు ఆ ఉన్నది కూడా ట్యూబ్ వెల్స్ ద్వారా ఇచ్చేవాళ్ళు. అది ఎండాకాలం వస్తే ఎండిపోయేటువంటి సోర్సెస్ ఉంటుండే. అది 100% రిలయబిలిటీ లేనటువంటి సోర్సెస్ నుంచి కూడా కొన్ని అక్కడక్కడ ప్రాజెక్ట్స్ ఉండేటి. వాస్తవానికి చూస్తే 2014 నాటికి తెలంగాణలో 5672 గ్రామాల్లో త్రాగునీటి సరఫరా ఉండేది. ఆ 5672 కూడా ఎండాకాలం వస్తే ఎండిపోయేటి కొన్ని, భూగర్భ జలాలు కొన్ని, అవి సర్ఫేస్ వాటర్ కావు. కానీ ఈ రోజు 23,890 ఆవాసాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఆ రోజు 5,672 ఉంటే ఈ రోజు 23,890 ఆవాసాలకు నీళ్ళు ఇచ్చి ఇలా ప్రతి ఆవాసానికి కూడా ప్రతి కుగ్రామానికి కూడా నీరు అందించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా నల్లా కనెక్షన్లు చూసుకుంటే 2014 నాడు 30% గృహాలకు మాత్రమే తెలంగాణలో త్రాగునీటి సరఫరా ఉండేది. నేడు 54,06,000 గృహాలకు 100కు 100% గృహాలకు త్రాగునీటి సరఫరా ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కూడా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా బల్క్ వాటర్ సప్లై ఇస్తూ అక్కడ కూడా ఇంటింటికి నల్లాలు పెట్టి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇలా ఎన్ని విజయాలు వచ్చినాయంటే WHO చెప్పింది ఇలా వర్షాకాలంలో ముఖ్యంగా సీజనల్ డిసీజెస్, కలుషిత నీరు వల్ల 60% రోగాలు వస్తాయి అని WHO చెప్పింది. గతంలో మనం చూసేవాళ్ళం మంచం పట్టిన మాన్యం, జ్వరంతో వణికిపోతున్న ఆదివాసీ గ్రామాలు, గోండు గూడాలు, లంబాడి తండాలు అని పత్రికల్లో టీవీల్లో పెద్ద పెద్ద వార్తలు వచ్చేది. హడావుడిన హైదరాబాద్ నుంచి బయలుదేరిన వైద్య బృందాలు, డైరెక్టర్ హెల్త్ పోయిండు ఆదిలాబాద్లో ఉన్నాడు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పోయిండు ఖమ్మంలో ఉన్నాడు అని వార్తలు మనం చూసేవాళ్ళం. ఇవాళ ఎక్కడన్నా పరిస్థితి ఉందా? ఇన్ని వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం, అత్యధిక వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. ఎక్కడ కూడా సీజనల్ డిసీజెస్ లేవు, అంటు రోగాలు లేవు, బికాస్ ఆఫ్ మిషన్ భగీరథ. మేజర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మిషన్ భగీరథ. ఇవాళ ఎంత డబ్బు ఆదా అయింది నిజంగా. వైద్యం మీద, మందుల మీద ప్రజలు ఎంతమంది చనిపోదురు, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుండే. మిషన్ భగీరథ అనే అద్భుతమైనటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఎక్కడ కూడా సీజనల్ డిసీజెస్ మినిమైజ్ అయిపోయినాయి. ఎక్కడన్నా ఉంటే పార్షల్గా ఉందో లేదో కానీ పెద్ద అసలు ఆ రిపోర్టింగే లేదు. అది తగ్గిపోయినాయి పూర్తిగా. సీజనల్ డిసీజెస్ ను మనం తగ్గించగలిగినాం. ఫ్లోరైడ్ ను 100% నిర్మూలించగలిగినాం. ఇవాళ పల్లెల్లో బ్యాక్ టు విలేజ్ వచ్చింది కదా కల్చర్. ఇప్పుడు ఏమొచ్చింది, ఒకప్పుడు అందరూ పట్టణాల వైపు చూస్తే ఇవాళ గ్రామాల్లో దొరకంది ఏంది? స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, 24 గంటల కరెంట్ దొరుకుతుంది, బ్రహ్మాండమైన రహదారులు వచ్చినాయి. సో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయిన తర్వాత నో పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద విలేజెస్. పల్లెల్లో పోయి మా పాత ఊర్లో ఒక ఇల్లు కట్టుకోవాలని ఇల్లు రిపేర్ చేసుడు, ఇల్లు ఊలిపోతే చిన్నగా రూమ్ వేసుకునుడు, పాత భూములను మొత్తం కూడా మంచిగా వ్యవసాయం పునరుద్ధరించి సాటర్డే సండే వస్తే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద విలేజ్. ఇది 7 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయం ఇది. అయితే ఈరోజు అవార్డులు మా అన్న చెప్పింది కానీ నేను మళ్ళీ రిపీట్ చేయను. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో కానీ అన్ని అవార్డు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన అవార్డులు ఇస్తే 10లో 7 తెలంగాణకే వచ్చినాయి. 10 గ్రామాల్లో 7, మొదటి 7 గ్రామాలు తెలంగాణనే ఉన్నాయి. ఇవాళ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో కానీ ODF ప్లస్ లో కూడా తెలంగాణ ఈజ్ లీడింగ్ అండ్ వీఆర్ నంబర్ 1. ఈవెన్ గ్రామ పంచాయతీల ఏర్పాటు అంటే పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ చూసినప్పుడు అతి ఎక్కువ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ జనాభా నిష్పత్తిలో కూడా తెలంగాణ అగ్రగామిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే విషయంలో 7.3% గ్రీన్ కవర్ పెంచి తెలంగాణ ఈ గ్రీన్ కవర్ పెంచడంలో కూడా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికీ దేశంలో కరెంటు లేని పల్లెలు ఉన్నాయి, కానీ తెలంగాణలో కరెంటు లేని పల్లె కాదు కదా, ఇల్లు కూడా లేదు. ఇది తెలంగాణ సాధించినటువంటి విషయం. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఉంది, శ్మశాన వాటిక ఉంది, ప్రకృతి వనం ఉంది, ట్యాంకర్ ఉంది, ట్రాక్టర్ ఉంది, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది, ప్రతి క్లస్టర్ కు రైతు వేదిక ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 17 విభాగాల్లో తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది, అగ్రగామిగా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి, ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఈవెన్ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు కానీ, కాగ్ లెక్కలు కానీ, ఇవాళ జల్ జీవన్ మిషన్ కానీ, నీతి ఆయోగ్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అవార్డులు రివార్డులు
ప్రశంసలు అన్నీ వాళ్ళే ఇస్తారు. కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు ఏం మాట్లాడుతుంటారు? ఇక్కడ అవినీతి జరిగిందని, ఇక్కడ పనే జరగలేదని, అసలు ఇక్కడ కార్యక్రమాలు అమలే జరగడం లేదని, ప్రజలకు ఏమి దొరకడం లేదని వాళ్ళ నోటికి మొక్కాలిగా. అంటే ఢిల్లీలో ప్రశంసలు, గల్లీలో విమర్శలు. వాళ్ళ తీరు ఎట్లా ఉందంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఇవాళ కేంద్ర మంత్రుల తీరున్నది. వాళ్ళు ఢిల్లీలోనేమో పోతే బ్రహ్మాండంగా అవార్డులు ఇస్తారు, మెచ్చుకుంటారు, రూమ్లో కూర్చోబెట్టి అరే అద్భుతం భయ్ క్యా చమత్కార్ కరే కైసా హోగే అంటారు. ఇలా పోయినసారి మనకు మండిన వడ్లు చూసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఏమన్నారు? అరే ఇన్ని వడ్లు ఆడికెళ్ళి వచ్చినాయి భయ్, క్యా చమత్కార్ కరే, ఏమన్నా మంత్రం వేసిండ్రా, ఒక గట్టెట్లకి ఇంత పంట పండుతుంది మీ దగ్గర అని మాట్లాడేది వాళ్ళే. మళ్ళీ ఇటు వచ్చి అసలు మీరు ఏం పనే చేయలే, మీరు దండుకున్నారు అని విమర్శలు చేసేది వాళ్ళే. అంటే ఢిల్లీలో అవార్డులు అందిస్తారు, గల్లీలో అవాకులు వేలేటువంటి సంస్కృతి. ఢిల్లీలో ప్రశంసించి గల్లీలో విమర్శించడం అనేది కేంద్ర మంత్రుల స్థాయికి తగదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఉద్యమకారులు, ఉద్యమాల వారసత్వం ఉంది ఇక్కడ. ఏ విషయాన్నైనా గమనించగలుగుతారు కదా. నువ్వే అవార్డు ఇస్తావు, నువ్వే వచ్చి ఇక్కడ తిరిగితే నడుస్తుందా? అంటే నువ్వు చెప్పేది తప్పు. ఇలా పార్లమెంట్లో చెప్పింది కరెక్ట్ అవుతుందా, గల్లీలో మాట్లాడింది కరెక్ట్ అవుతుందా? జాతీయ స్థాయి ప్రభుత్వ వేదికల్లో మీరు ఇచ్చిన అవార్డులు కరెక్ట్ అవుతాయా, గల్లీలో మీరు చేసే విమర్శలు కరెక్ట్ అవుతాయా? ఆ మాత్రం ప్రజలకు తెలియదా ఏంది? జాతీయ స్థాయిలో మొత్తం మీడియా ముందు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పార్లమెంట్లో అత్యున్నత స్థాయి సంస్థలు అవార్డులు ఇస్తుంటారు. గల్లీలో రాజకీయాల కోసం, ఓట్ల కోసం విమర్శలు చేయడం, బురద జల్లే కార్యక్రమాలు చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు, దాన్ని నమ్మదు. నిజంగా మీరు ప్రజల యొక్క ప్రశంసలు పొందాలంటే మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండి. ఇదే మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ 19,000 కోట్ల రూపాయలు ఇవ్వమన్నది. మీరు 19 పైసలు ఇయ్యలే. ఇయ్యండి 19,000 కోట్లు ఇచ్చి, అగో మేము కూడా ఈ పథకంలో భాగము, మేము 19,000 కోట్లు ఇచ్చినామంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమన్నా హర్షిస్తారు, లేదా మీ యొక్క పనితీరును కొంతవరకు ఒప్పుకుంటారు. కానీ పైసా ఇయ్యము, చేసిన పనిలో కోడిగుడ్డు మీద ఈకలు బీక్తాము, చేసిన పనిని ఢిల్లీలో అవార్డులు ఇస్తాము, గల్లీలో విమర్శిస్తామంటే అభాసు పాలయ్యేది మీరే. ఇవాళ మీరు పలచబడతారు, మీ స్థాయిని మీరు తగ్గించుకుంటున్నారు తప్ప మేము కాదు అనేటువంటి విషయాన్ని వరకు మనం చేస్తా ఉన్నాం. మీరు ఇవ్వాలంటే ఇవ్వండి. ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది? తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంది, వాళ్ళకు కూడా కొంత సెక్టర్ స్పెసిఫిక్ గా డబ్బులు ఇవ్వండి, స్టేట్ స్పెసిఫిక్ గా డబ్బులు ఇవ్వండి. వాట్ ఈజ్ సెక్టర్ స్పెసిఫిక్? మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మనం జల్ జీవన్ మిషన్ లో మీరు డబ్బులు ఇవ్వకపోయినా సొంత డబ్బులతో వాళ్ళు చేసుకున్నారు, కనీసం నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వమని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. లైక్ దాని మెయింటెనెన్స్ కోసం, కరెంట్ బిల్లుల కోసం కానీ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇవ్వండి అని 15వ ఆర్థిక సంఘం చెప్పింది. ఈ దేశంలో ఎప్పుడైనా ఆర్థిక సంఘం యొక్క నివేదికలను తూచా తప్పకుండా గత 14 ఆర్థిక సంఘాల నివేదికలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం 5,300 కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ గా ఈ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వమంటే ఎగనామం పెట్టినటువంటి మొదటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం. దాని గురించి ఎందుకు మాట్లాడరండి రోజుకో వచ్చే కేంద్ర మంత్రి? నేను అడుగుతున్నా మీ కేంద్ర మంత్రులను, దాన్ని మీకు నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రంలో మీరు రాజకీయం చేయాలనుకుంటే, ఈ రాష్ట్రంలో ప్రజల ప్రేమ మన్నన మీరు పొందాలనుకుంటే ఆ 5,300 కోట్లు విడుదల చేసి మాట్లాడండి. ఎందుకు ఇయ్యారు 5,300 కోట్లు? నీతి ఆయోగ్, మిషన్ భగీరథ అద్భుతం, మిషన్ కాకతీయ అద్భుతం, ఈ 2 పథకాలకు 24,000 కోట్లు ఇవ్వమంటే ఇవాళకి మీరు 24 పైసలు ఇవ్వలేదు. కానీ గల్లీలో వచ్చి మీరు మాట్లాడతారు. మీకు ఎక్కడి మాట్లాడే నైతిక హక్కు? మీకు వీలైతే నిజంగా ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే మా ప్రజలకు ఏమిస్తారో చెప్పండి, మా డబ్బులు ఇచ్చి మాట్లాడాలి తప్ప మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలా ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.